వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో ఎస్ఎస్ఎంబీ 29 కొత్త అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. సూపర్ స్టార్ మహేష్ కెరీర్ జర్నీలో కీలక మలుపు గురించి అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టాలీవుడ్ నుంచి వరుసగా పాన్ ఇండియా స్టార్లు పుట్టుకొస్తుంటే, ఇన్నాళ్లు మహేష్ ఈ తరహా రేసులో వెనకబడ్డాడనే అసంతృప్తి ఘట్టమనేని అభిమానుల్లో ఉంది. కానీ ఇప్పుడు ఆ లోటును తీర్చేందుకు జక్కన్న తనవంతు సహకారం అందిస్తున్నారు. మహేష్, రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబీ 29 గత ఏడాది కాలంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. ఇప్పటికే హైదరాబాద్లో ఒక షెడ్యూల్, ఒడిశాలో ఒక షెడ్యూల్ పూర్తయింది. తదుపరి మే-జూన్లో భారీ షెడ్యూల్ని పూర్తి చేస్తారని సమాచారం. అయితే ఈసారి షెడ్యూల్లో పూర్తిగా యాక్షన్ సీక్వెన్స్ని రూపొందించనున్నారు. పైగా ఇది నదిలో తేలియాడే పడవలపై బిగ్ ఫైట్ అని తెలుస్తోంది. నీటిలో తేలియాడే పడవల్లో భారీ పోరాట దృశ్యాల్లో మహేష్, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితర కీలక నటీనటులు పాల్గొంటారని, వీరితో పాటు దాదాపు 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు కూడా ఈ సీక్వెన్స్లో నటిస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. సముద్రంలో బోట్లో ఫైట్ సీక్వెన్స్ అంటే దానికోసం ఉపయోగించే వీఎఫ్ఎక్స్ కూడా అసాధారణంగా ఉంటుంది. ఇప్పటికే పలువురు హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. నభూతోన భవిష్యత్తి అనిపించే ఈ పడవ ఫైట్ సీక్వెన్స్ కోసం భారీగా ఖర్చు చేయనున్నారని, టెక్నాలజీ సహకారం కోసం రాజమౌళి బృందం వందల కోట్లు వెచ్చించనుందని తెలుస్తోంది. సముద్రంలో బోట్ సీక్వెన్స్లు తెరకెక్కించాలంటే దీనికి బ్లూ మ్యాట్, గ్రీన్ మ్యాట్ ఫార్మాట్లో కూడా క్లోజ్డ్ సర్క్యూట్లో చిత్రీకరించాల్సి ఉంటుంది. దీనికోసం భారీ సెటప్ కూడా చేయాల్సి ఉంటుందని సమాచారం. ఆంగ్లీ ఆస్కార్ విన్నింగ్ మూవీ లైఫ్ ఆఫ్ పై కోసం ఉపయోగించిన అసాధారణ టెక్నిక్ని రాజమౌళి ఉపయోగిస్తారని గుసగుస వినిపిస్తోంది. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.